హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. ఓజీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో దీనిపైన అభిమానులు మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఓజీ స్థాయిలో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ లేదు, బజ్ లేదు. సో కంటెంట్ వైజ్గా రెగ్యులర్ టీజర్ ట్రైలర్ రెగ్యులర్గా అనిపించడము, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ అంత బజ్ లేదు. సో మొత్తానికి ఈ సినిమా ఈరోజు ఉగాది స్పెషల్గా రిలీజ్ అయింది. ఇందులో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్గా చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో భారీ అంచనాల మధ్య మరి రిలీజ్ అయిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూస్తే, సో ముందు స్టోరీ ఏంటనేది చూస్తే, ఇందులో పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతారు. ఆయన అనాథగా పెరుగుతాడు. సో నల్లమల్లిలోని ఒక ఫారెస్ట్లోని ఒక చిన్న గూడెంలో ఆయన పెరుగుతాడు. ఆ ఊరికి ఒక హెడ్ మాస్టర్ వస్తారు, కేఎస్ రవికుమార్. ఆయన ఈ ఉస్తాద్ అని పేరు పెట్టి ఒక మంచి ప్రయోజకుని చేస్తాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకి సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ మంచి చదువుకొని ఒక ఐపీఎస్ అధికారి అవుతాడు. సో రాజకీయాల్లోకి వెళ్ళాక కేఎస్ రవికుమార్కి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. సో ఈ క్రమంలో ఆయనకు ఆపద వస్తుంది, విలన్ల నుండి థ్రెట్ వస్తుంది. అతన్ని చంపేయాలనే ప్లాను విలన్ పార్థిబన్ చేస్తాడు. మరి ఆ విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు, తన గురువుకి ఎలా అండగా నిలిచాడు, తన లవర్కి ఎలా సపోర్ట్గా నిలిచాడు. సో ఉగ్రవాదులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని ఒక ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకున్న రాజకీయ నాయకుని ఎలా అంతం చేశాడు అనేది సినిమా. సో మూవీ ఎలా ఉంది అనేది చూస్తే, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ. సో నిన్న హరీష్ శంకర్ చెప్పాడు, ఇది పక్కా మాస్ కమర్షియల్ మూవీ అని. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా వస్తుందని చెప్పాడు. సో ముందుగానే ఆడియన్స్ ప్రిపేర్ చేశాడు ఒక రకంగా. సో సినిమా చూసినప్పుడు కూడా సేమ్ అదే, ఒక పక్కా రొటీన్ కమర్షియల్ మూవీ అనే ఫార్మాట్లో సాగుతుంది. సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. సీఎంకి థ్రెట్ రావడం, ఆ తర్వాత హీరో ప్లాన్ చేసి విలన్లని అడవులకు రప్పించి అతన్ని కిడ్నాప్ చేసి ఒక డ్రామా బిహైండ్ డ్రామా చుట్టూ సాగుతుంది. ఆ ఎపిసోడ్లో రాశిఖన్నా అడవిలోకి వస్తుంది. వాళ్ళ మధ్య ట్రాక్ కొంచెం కామెడీ ఉంటుంది. ఇందులో గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి టైప్లో ఇందులో సాంగ్స్ డాన్స్ చేసే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, కొంచెం ఫన్నీ ఉంది. మహేష్ బాబు గుంటూరు అది కుర్చీ మడత పెట్టే సాంగ్, అలాగే నాట్ సాంగ్, ఇవన్నీ కొన్ని స్టెప్లు వేసేది కామెడీ ట్రాక్లా ఉంటుంది. ఎలా ఉన్నా నేను డాన్సులు ఇంతే, నా డాన్సులు అని చెప్పేలాగా ఆ ట్రాక్ ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మిగిలిన హీరోల ఫ్యాన్స్ ట్రోల్కి కూడా చేసేలా ఉంటుంది. ఇక ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్కి ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ ఒక ఈ హీరో విలన్ రైవల్రీ, సో నువ్వా నేనా అనే ఛాలెంజెస్ సవాల్ చేసుకోవడం, వీటి చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో రాశిఖన్నాతో ట్రాక్ ఉంటే, సెకండ్ హాఫ్లో శ్రీలీలతో లవ్ ట్రాక్ ఉంటుంది. ఆమె కోసం హీరో నిలబడడం, అలాగే విలన్ని ఎదుర్కోవడం, వాళ్ళ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్లు, వీటి చుట్టూ కొంచెం ఫాస్ట్ ఫేర్లో సాగుతుంది. సో క్లైమాక్స్ కొంచెం ఎలాగో కమర్షియల్ సినిమాలో హీరో అంతం చేయడం, ఈ కైండ్ ఆఫ్లో వెళ్తుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా రెగ్యులర్గా అనిపించిన, సెకండ్ హాఫ్ కూడా రెగ్యులర్గా ఉన్న, కొంచెం ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్, ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, కమర్షియల్ సినిమా, కొంచెం కామెడీ ట్రాకులు, ఇవన్నీ కొంచెం పక్కాగా ప్లాన్ చేశారనిపిస్తుంది. సో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాని ఒక మంచి కమర్షియల్గా మీటర్లో తయారు చేశాడు. కామెడీ, ఫైట్లు, పాటలు అండ్ డ్యాన్స్లు, ఇట్లా కొంచెం సెంటిమెంట్, శ్రీలీల ఎపిసోడ్ కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని సెంటిమెంట్, ఇవన్నీ ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఇవన్నీ యాడ్ చేసి తీసుకెళ్లారు. సో ఓవరాల్గా కమర్షియల్ మూవీ అయినా ఫ్యాన్స్కి నచ్చేలాగా దీన్ని బిల్డ్ చేశారు. జనరల్ ఆడియన్స్కి మాత్రం కొంచెం విరిచేలాగా ఉంటుంది. సో ఇక ఎవరు ఆర్టిస్టులు ఎలా చేశారు, టెక్నికల్గా ఎలా ఉంది అంటే, పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అసలు ఒక విశ్వరూపం చూపించారు. సాంగ్ డ్యాన్స్లు ఎరగదీశారు, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ డైలాగ్ బాగున్నాయి. దేశభక్తికి సంబంధించిన సీన్లు, టెర్రరిస్టులకు సంబంధించిన సీన్లు, అవి కొంచెం ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలు రొటీన్గా అనిపిస్తాయి, కాకపోతే ఖుషి, తొలి ప్రేమలోని ఆ వింటేజ్ సాంగ్స్ మళ్ళీ పెట్టి ఫ్యాన్స్ని ఊపు తెప్పేలా ఉన్నాయి. నిజానికి ఒరిజినల్ సాంగ్స్ కంటే ఈ రీమిక్స్ సాంగ్సే బాగున్నాయి, ఆకట్టుకునేలా ఉన్నాయి, ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. సో విజువల్ పరంగా బాగుంది, కాకపోతే
బీజిఎం అంతగా లేదు. తమన్ బీజిఎం రొటీన్గా అనిపిస్తుంది. ఏదో సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఒకటే ట్రాక్లో సాగుతున్నట్టు ఉంటుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా బెటర్ చేయాల్సింది. రైటింగ్, డైలాగులు బాగున్నాయి. స్క్రీన్ ప్లే అంతా రొటీన్, రెగ్యులర్గా మనం నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అనేది ఊహించేలా ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, కామన్ ఆడియన్స్ మాత్రం సో అంతగా వాళ్ళకి ఎక్కదు అని చెప్పొచ్చు.